మరి ఏ భేదము లేదు. ఆయా భాషలు, ఆయా తెగలు, ఆయా జాతుల్లో ఉన్న ఈ యొక్క ఆకాశము, భూమి కింద ఉన్న ప్రతి ఒక్కరి క్రియలు వారి వెంట వెళ్ళును అని దేవాది దేవుడు స్పష్టముగా మనకు తెలియచేస్తూ ఉన్నాడండి. దేవుణ్ణి నమ్ముకున్న మన యొక్క విశ్వాస జీవితములో క్రియలు అనేది అత్యంత ప్రాధాన్యత ఉంటుందని పరిశుద్ధ గ్రంథములో మనకు దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తులైన పౌలు సంఘములకు లేఖను రాస్తూ క్రియలు లేని విశ్వాసము మృతము అని ఖచ్చితముగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుణ్ణి నమ్ముకుంటున్న, దేవుణ్ణి వెంబడిస్తూ అనుసరిస్తున్న మన యొక్క ఆత్మీయ ప్రయాణములో క్రియలు అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటాయని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను మరి ప్రసంగి గ్రంథములో మరి యొక్క సర్వ మానవాళి గురించి రాస్తూ మీ యొక్క జీవిత కాలం అంతటిలో మీ క్రియల ఫలము మీరు అనుభవించవలసి ఉంటున్నది అని గ్రంథము 11వ అధ్యాయము 9లో ఈ క్రియలను బట్టి నీవు తీర్పులోనికి వస్తావని తెలియచేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14లో మనం గమనించినట్లయితే గూఢమైన ప్రతి విషయము దేవుడు విమర్శ చేయున్నప్పుడు ప్రతి క్రియకు అది మంచిదైనను చెడ్డదైనను తీర్పులోనికి వస్తాదని జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవాది దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు.